పకోడీ చేయమని పిసనార్పతి గారు ఫోన్ చేసి చెప్పారండి. నాకు వచ్చిన వంటలకి నేనేం చెయ్యాలని వెజ్ మంచూరియా చేసావు కదా! వాటితో మిగిలిన పేస్ట్ ఏం చేస్తావు? పకోడీ చెయ్యి అన్నారండి. ఎలాగో ఒకలాగైతే ఆ పేస్ట్‌లో ఆనియన్, గ్రీన్ చిల్లీ, వాము, తగినంత సాల్ట్ ఏసుకున్నానండి. ఏసుకొని దీనికి తగ్గట్టయితే మాత్రం నేను శనగపిండి ఉంటది కదా! ఆ శనగపిండి అయితే ఒక 4 స్పూన్లు ఏసానండి. ఏసి మంచిగా కలుపుకొని పేస్ట్‌లా దగ్గరికి చేసుకున్నానండి. ఈ పిసనారిపతి గారు కోరికలైతే మాత్రం చాలా ఉంటాయండి. ఇంట్లోకి సామాన్లు తండంటే పిసనారిగా అన్నీ లెక్కలేస్తారండి. ఏం చేస్తామండి? తప్పదు కదా మరి. ఆయనైతే పకోడీనైతే వేయడం స్టార్ట్ చేశానండి. ఇలా వేసైతే మాత్రం అమ్మో! వస్తదో లేకపోతే మాడిపోతాయో ఏమైనా అనుకున్నానండి. లాస్ట్‌గా అయితే ఇలా అయితే పలపలాచుగా ఏసుకున్నానండి. తిక్కు తిక్కుగా వేస్తే లోపలైతే ఉడకదండి. బయటనైతే ఉడికినట్లుగా ఉంటది. అస్సలు టేస్ట్ బాగోదండి. ఇలా పలపలాచగా ఏసుకున్నానండి. 2 మినిట్స్ అలాగే వదిలేసి అయితే నార్మల్‌గా నేనైతే కదిపానండి. అలాగలా కదిపేసరికయితే మంచిగా వచ్చింది. ఫ్లాప్ అవ్వలేదు. సక్సెస్సే. టేస్ట్ ఎలాగుంటదో చూద్దాం అనుకున్నాను. టేస్ట్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చింది. మా పిసనార్పతి గారికైతే చాలా బాగా నచ్చిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.